అసలు తెలంగాణ వాదం ఎత్తుకోవడానికి కారణం ఎమ్మెల్సీ నాగేశ్వర గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారన్న ఉద్దేశంతోనా? అదే ఉద్దేశమా? ఇంకా వేరే ఏమైనా కొత్త ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని వంకగా చూపించారు. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు, ఎవరు రాలేదు, నాకే నోటీసులు రాలేదు, ఇది కదా ఫస్ట్. నేను అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం చూసినప్పుడు సార్, తెలంగాణకి ఆంధ్ర పోలీసులు ఎందుకు వస్తారు, నాగేశ్వర గారు ఎట్లా అరెస్ట్ చేస్తారు, అది నాకు తెలుసు. దాని వల్లనే ఇష్యూ స్టార్ట్ అయిందని నేను స్టార్ట్ అయింది. కరెక్టే. అది అసలు బ్యానర్ ఏముందండి, తెలంగాణ గొంతుకలపై ఇనుప బూట్ల, ఆంధ్ర ఇనుప బూట్ల. ఏంది ఇది అసలు? ఏం మాట్లాడుతున్నారు? లేనిది తెలంగాణ గొంతుకలు ఎవడు ఆపాడు? ఎవడు ఆపేవాడు ఎవడున్నాడు? ఏడున్నాయి నీ ఆ బూట్లు, ఏడున్నాయి? నీ గొంతుక ఎక్కడ ఆగింది? చెప్పాల్సింది చెప్పావు, అబద్ధం చెప్పావు, విత్డ్రా చేసుకున్నావు. పైగా ఈయన తెలంగాణ వాది కాదు కదా, ఈయన కోసం ఎందుకు మీరందరు నిలబడ్డారు? తెలంగాణ వాదులందరూ వెళ్ళి ఈయన కొరకు ఎందుకు నిలబడ్డారు? ఈయన ఓపెన్ గా చెప్పాడు, నేను సిపిఎం అని ఈరోజు ఓపెన్ గా చెప్పాడు కదా. సిపిఎం తెలంగాణ ఉద్యమంలో ఉందా? ఎంఐఎం ఒకటి, సిపిఎం ఒకటి విడిగా ఉన్నది కదా, ఉద్యమంలో లేరు కదా. ఈయన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఉద్యమంలో పాల్గొనలేదు. నిజాయితీగా చెప్పాలంటే సిపిఎం స్టాండ్ ఏది ఉందో నాగేశ్వర్ స్టాండ్ కూడా అదే ఉంది.